హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఫ్రైడే. జస్ట్ ఇప్పుడే పూజ కోసం పువ్వులు తీసుకొచ్చాను. ఎంతైనా చెట్టు నిండా పువ్వులని చూస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఈ కాగడ మల్లెలు చూసారా ఎంత బాగా పూసాయో. ఇవాళ నో బ్రేక్ఫాస్ట్, సో పాలలో ఓట్స్ వేసుకొని తింటున్నాను. ఈ వీడియో ఇప్పుడు షూట్ చేస్తున్నాను కానీ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో. ఓట్స్ తినడం అయిపోయాక మార్కెట్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇవాళ మీకు మార్కెట్ చూపిద్దామని షూట్ చేస్తున్నాను. అయితే నిజామాబాద్‌లో పసుపు ఎక్కువగా పండిస్తారు. నిజామాబాద్‌లో ప్రతి సంవత్సరం జనవరి 15 తర్వాత పసుపు పంట రావడం మొదలవుతుంది. జూన్ 15 తర్వాత గుంటూరు, కడప జిల్లాల్లో పంట మార్కెట్‌కి వస్తుంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు ఎక్కువగా పండుతుంది. దీంతో నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఇక్కడ రైతులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్‌గా సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు జనవరి 25 రోజున పసుపు బోర్డుని వర్చువల్‌గా ప్రారంభించారు. దీనికి చైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డి గారిని నియమించడం జరిగింది. పసుపు బోర్డు గురించి డీటెయిల్డ్‌గా మళ్ళీ ఏదైనా వీడియోలో చెప్తాను. ఆ వీడియో చేసిన తర్వాత దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ప్రెజెంట్ ఇక్కడ పసుపు మార్కెట్‌కి వచ్చాను. ఇవి పసుపు పట్టించడానికి యూజ్ చేస్తారు. ఈ చిన్నగా ఉన్న వాటిని పసుపు కొమ్ములుగా వాడతారు. అయితే ఇంకా లోడ్ రావడానికి టైం పడుతుందని చెప్పారు. ఈ లోపల పెద్ద మార్కెట్‌కి వెళ్ళొద్దామని బయలుదేరాము. ఈ శివాలయం సోమావతి అమావాస్య రోజు చూపించాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. క్లిక్ చేసి వెళ్లి చూడండి. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ మార్కెట్ అంతా అయిపోయింది. ఇక్కడ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. అన్నీ దొరుకుతాయి. కానీ ఓన్లీ ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో మాత్రమే దొరుకుతాయి. నేను ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సో, మళ్ళీ ఎప్పుడైనా ఇంకొంచెం ఎర్లీగా వచ్చి చూపిస్తాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఎలాగూ ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి కూరగాయలు తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ స్వీట్ పొటాటోస్ ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ తీసుకుంటుంది అమ్మ. ఈ స్వీట్ పొటాటోస్‌తో ఎప్పుడైనా చిప్స్ ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే అవి ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. క్లిక్ చేసి వెళ్లి చూడండి. ఇప్పుడైతే అమ్మ స్వీట్ పొటాటోస్ తీసుకోవడం అయిపోయింది. చిలకడ దుంపలతోనే కాదు, ఆలుగడ్డలతో కూడా చిప్స్ చేసుకోవచ్చు. మీలో అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. అవి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో డీటెయిల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఈ ఐస్ క్రీమ్ మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? మీకు ఐస్ క్రీమ్‌తో ఏదైనా మెమరీ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ
ఈ చిన్ని చిన్ని టొమాటోస్‌ని మీరేమంటారో కూడా చెప్పండి. సో, మొత్తానికి అలా కూరగాయలు తీసుకోవడం అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. వెళ్తుంటే దారిలో ఫ్రెష్‌గా తీస్తున్న పైనాపిల్స్ కనిపించాయి. అవి తీసుకుందామని ఆగాము. ఈ పైనాపిల్‌ని తెలుగులో అనాస పండు అని అంటారు. ఈ అనాస పండు ముక్కల్ని తేనెలో 24 గంటలు ఉంచి తింటే అజీర్తి పోతుంది. ఈ పైనాపిల్‌లో ఉండే పొటాషియం వల్ల కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ ఏమీ రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి సమస్యలను దూరం చేస్తాయి. ఈ అనాస పండుని 1398వ సంవత్సరంలో మొట్టమొదటిగా కనుగొన్నారు. అయితే ఇది భారతదేశంలోకి 1548వ సంవత్సరంలో వచ్చింది. సో, అవి అనాస పండు విశేషాలు. మిగిలినవి మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాము. ఇదంతా రంజాన్ హడావిడి. నేను వీడియో బిగినింగ్‌లో చెప్పాను కదా! ఈ వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేస్తాను అని. నేను ఇది అప్‌లోడ్ చేసే టైంకి రంజాన్ కూడా అయిపోతుంది కావచ్చు. పొద్దున్న మార్కెట్‌కి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రము చేనేత హస్తకళ ప్రదర్శన చూడడానికి వెళ్ళాము. అయితే ఈ క్లిప్స్ అన్నీ ఇంతకుముందు నేను అప్‌లోడ్ చేసిన యాక్టివిటీకి సంబంధించినవి. మీరు ఆ యాక్టివిటీ చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. క్లిక్ చేసి వెళ్లి చూడండి. ఇది ఒక థర్మాకోల్ యాక్టివిటీ. లాస్ట్ అవుట్‌పుట్ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. Thank you for watching the video. Do like, share and subscribe.